ఇక్కడ కనిపిస్తున్న చేపలు పట్టే వారికి సముద్రం నుంచి ఒక విచిత్రమైన జాతికి చెందిన చేప దొరుకుతుంది. వారు ఆ చేపను టేబుల్ పై ఉంచగానే అది బంగారు రంగుతో మెరుస్తూ ఉంది. ఆ విచిత్రం చూసి కుటుంబమంతా ఆశ్చర్యపోయారు. అప్పుడు దగ్గరలో నిలబడి ఉన్న అమ్మాయికి ఆ చేప ఏడుస్తున్న శబ్దం వినిపించింది. అదే సమయంలో చేపలు పట్టే వ్యక్తికి ఆ చేప పెట్టెలో ఒక బంగారు రాయి కనిపిస్తుంది. దాంతో అందరికీ అనుమానం వచ్చింది. ఈ చేపకి ఏదో శక్తి ఉందని నమ్మి ఆ కుటుంబం ఆ చేపను తిరిగి సముద్రంలో విడిచిపెట్టాలని అనుకున్నారు. కానీ ఆ బంగారు చేపకు లోతైన సముద్రంలో ఇదే శక్తి తగ్గిపోయింది. అది ఈత కొట్టలేక అక్కడే ఉండిపోతుంది. చేపలు పట్టే వారికి ఆ మెరుస్తున్న చేపను చూస్తాడు. వెంటనే అతను ఆ చేప దగ్గరికి వెళ్లి దాన్ని ఎత్తగానే అందరూ ఆశ్చర్యంతో చూస్తారు. ఆ మనిషి వెంటనే చేపను తన ఇంటికి తీసుకెళ్తాడు. 25 సంవత్సరాల్లో ఇలాంటి చేపను అతను ఎప్పుడూ చూడలేదని అంటాడు. అందుకే ఆ కుటుంబం ఆ చేప గురించి మాట్లాడుతూ దాన్ని అమ్మి ధనవంతులు కావాలని నిర్ణయం తీసుకుంటారు. తర్వాత రోజు ఉదయం ఓ ముసలి మత్స్యకారుడు ఆ చేపను తీసుకుని మార్కెట్కు వస్తాడు. ముందు చేప దొరికిన కుటుంబానికి విషయం తెలిసి వెంటనే అక్కడికి చేరుకుంటారు. ఆ చేపను ఒక చెట్టుకు తాళంతో కట్టివేశారు. వారు వెంటనే చేపను తీసేందుకు ప్రయత్నిస్తాడు. కానీ ఆ ముసలి మత్స్యకారుడు అతని చేతుల నుంచి ఆ చేపను లాక్కుంటాడు. ఆ వృద్ధుడితో ఈ చేపను ఎంతకు అమ్ముతావు అని అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధుడు భార్య వెండి నాణేలు కావాలంటాడు. అదంతా విని ఆ వ్యక్తి కోపంతో అంటాడు, నీవు ఈ చేప పేరుతో మమ్మల్ని దోచుకుంటున్నావు. చివరికి తన భార్య దాచుకున్న వెండి నాణేలతో ఆ చేపను కొనుగోలు చేస్తాడు. చేపని ఈసారి లోతుగా ఉన్న సముద్రంలో విడిచిపెట్టాలి అనుకుంటాడు. చేపను గట్టిగా పట్టుకుని నేరుగా లోతైన సముద్రానికి వెళ్లి దాన్ని నీటిలో వదిలేస్తారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే ఈ బంగారు చేప సముద్ర రాజకుమారుడు.